హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియో స్టార్టింగ్లోనే ముఖానికి ఏంటి పూసుకొచ్చేసాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అయ్యింది. ఇప్పుడైతే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇప్పుడు కూడా ఎందుకు షూట్ చేశాను అంటే, నేను ముఖానికి ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. సో ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎప్పుడు నాకు అంత టైం సరిపోక షేర్ చేయలేదండి. ఈరోజు కూడా ముఖానికి అప్లై చేసేసుకున్న తర్వాత గుర్తొచ్చింది, వీడియో షూట్ చేద్దాం కదా, ఇది మీతో షేర్ చేసుకుందాం, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా మళ్ళీ ఇంకా ముఖానికి అప్లై చేసిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. వీడియో షూట్ చేయడానికి కూడా ఇంకొక కారణం ఉందండి. ఒక్కొక్కరి స్కిన్కి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది కదా. నాది బాగా డ్రై స్కిన్ అండి. నా స్కిన్కి ఎటువంటి ఫేస్ ప్యాక్స్ కానీ, క్రీమ్స్ కానీ, సిరప్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మన స్కిన్కి అసలు పనిచేయవండి. నేను అందుకే ఇటువంటివి ఏవి కూడా యూజ్ చేయను. సో ఇది నాకు ఒక అక్క అయితే ఇచ్చారు. ఆవిడ ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పానండి, నాకు వద్దు, నేను ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు, అయినా నా స్కిన్కి సెట్ అవ్వదండి. నేను పార్లర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా గోల్డెన్ ఫేషియల్ ఇలాంటివి ఏవి చేయించుకోనండి. ఒకే ఒక బనానా ఫేషియల్ తప్ప మన స్కిన్కి ఏది సెట్ అవ్వదని చెప్పానండి. సో కానీ తను అన్నారు, ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుందమ్మా, మీరు పార్లర్కి వెళ్ళి గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే మీ స్కిన్ ఎంత గ్లో వస్తుందో దీన్ని యూజ్ చేయటం వల్ల స్కిన్ అంతే గ్లో వస్తుందని చెప్పారండి. సో అప్పుడు నేను వెంటనే అన్నాను, అసలు నా స్కిన్కి గోల్డెన్ ఫేషియల్ సెట్ అవ్వదండి అని చెప్పేశానండి. ఇది ఫేస్ ప్యాక్ అమ్మ, ఫేషియల్ కాదు కదా అంటే గ్లో అలా వస్తుందని చెప్తున్నానంటే, మనీ ఇవ్వద్దులే తీసుకెళ్ళన్నారు. ఇది కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అండి. ఇంక సర్లే అనేసి మనీ ఇచ్చేసి తీసుకున్నాను. అంతలా చెప్తున్నారు కదా చూద్దాం అనేసి ఇంక ఇంటికి రాగానే 2 డేస్ అయితే ఇలా హ్యాండ్కి అప్లై చేశానండి. ముఖం మీద అయితే పెట్టుకోలేదు, భయం వేసింది. హ్యాండ్కి అప్లై చేసిన తర్వాత ఏమైనా పక్కులు లాంటివి లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఏమైనా అవుతుందేమో అని చూసాను, కానీ ఏమీ అవ్వలేదు. కానీ హ్యాండ్ అయితే చాలా స్మూత్గా గ్లోగా కనిపించేది. తర్వాత ముఖానికి అయితే అప్లై చేశానండి. ముఖం కూడా షైనింగ్గా గ్లోగా చాలా బాగుంది. 2 డేస్ వరకు కూడా భయంగానే అనిపించింది, ఎటువంటి పొక్కులు ఏమైనా వస్తాయేమని, కానీ ఏమీ రాలేదు. అప్పటి నుంచి కూడా ఇదైతే యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుందండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉందంట, నాకైతే తెలియదు కానీ ఇప్పటి వరకు, కానీ ముఖం అన్నది చాలా బాగుంటుందండి. సో ఇది మొత్తం డ్రై అయిన తర్వాతే మనకి ఈ విధంగా సున్నిపిండి నలిపినట్టుగా నలిపితే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లోగా షైనింగ్గా కనిపిస్తుందండి. మంత్లీ పార్లర్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి అవసరం ఉండదు, కానీ నాకులా సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారికి వెళ్ళే వాళ్ళకైతే ఇంట్లో ఉండే ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మంచి గ్లో వస్తుంది మనకి తక్కువ టైంలో. దీనికి ఏమీ మసాజ్ ఇలాంటివి ఏమీ ఉండవండి. అలాంటివి అయితే మనం పార్లర్కి వెళ్ళే చేయించుకోవాలి. సో అలాంటివి తేడా చేసామంటే స్కిన్ అనేది సాగిపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇంట్లోనే నార్మల్గా నేను చూపించాను కదా, హ్యాండ్కి అప్లై చేసుకుని ఒక క్రీమ్ రాసుకున్నట్టుగా రాసుకుంటే సరిపోద్దండి. ఇలా కొత్తగా క్రీమ్స్ ఏవైనా మనం ముఖానికి యూజ్ చేయాలి అనుకుంటే ముందుగా 2-3 డేస్ వరుసగా హ్యాండ్స్కి అప్లై చేసి చూసుకుంటే సరిపోద్దండి. మనకి ఆ హ్యాండ్కి పొక్కులు రావటం కానీ, స్కిన్ తేడాగా కనిపించడం కానీ చేస్తే అది ముఖానికి కూడా అప్లై చేయని అవసరం లేదు. హ్యాండ్కి ఏమీ తేడా చేయకుండా ఉంటే ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటో అనుకుంటున్నారా, స్టవ్ని ఎలా తలకిందులుగా చేసేసామని. స్టవ్ ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటాయి కదా, అందులో ఒకటైతే చాలా టైట్గా ఉండేదండి. స్టవ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అసలు తిరిగేది కాదు. కొత్తది కాబట్టి పడుతుందేమో అనుకున్నానండి. సో ఒకసారి గట్టిగా తిప్పటం వల్ల ఏమైందంటే అది నట్టుతో పాటుగా ఊడొచ్చేసింది. తర్వాత చాలాసార్లు సెట్ చేద్దామని మా అబ్బాయి నేను ట్రై చేసాం, కానీ దానికైతే సెట్ అవ్వలేదండి. మొత్తం స్టవ్ అంతా కూడా ఇలా తలకిందులుగా పెడితే భయం కదా మనకైతే. ఇంక సర్లే, ఇంకా మనకి 4 ఏమి యూజ్ చేయటం లేదు కదా, 3 సరిపోతున్నాయి కదా అన్నట్టుగా ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోలేదండి. కానీ మనకి ఇప్పుడైతే ఫ్రీ సర్వీస్ అంట, 1 ఇయర్ 2 ఇయర్ లోపు ఏదో చెప్పారండి. అంతే, మనకి కార్డు ఇస్తారు కదా దాని మీద ఉంది. ఎలాంటి రిపేర్ వచ్చినా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారంటండి. ఏవైనా పార్ట్లు పోయినప్పటికీ కూడా ఫ్రీగా వాళ్ళే వేస్తారంట. తర్వాత మనం ఏది పోయినా కూడా అమౌంట్ పెట్టి చేయించుకోవాలి. సో వాళ్ళు ఇలా వచ్చి చూసినందుకు కూడా అమౌంట్ అయితే పే చేయాలని అయితే చెప్పారండి. సో బాగానే కాల్ చేసాము అనుకున్నామండి. 1 మంత్ నుంచి కాల్ చేస్తే ఈరోజు అయితే వచ్చారు ఆయన వచ్చి ఇదంతా చేసి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. నా ముఖం చూసారు కదా ఎంత బాగా గ్లోగా కనిపిస్తుందో. సో అది అయితే యూజ్ చేయండి, ఎవరికైనా పడద్దు అనిపిస్తుంది. ఎందుకంటే నాది డ్రై స్కిన్ అయినా కూడా
కూడా బాగుంది కదా అనిపించిన వాళ్ళని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను వీడియో షూట్ చేస్తుంటే మా అబ్బాయి తెగ కేకలేస్తున్నాడండి. జిలేబీ, సమోసా అయితే తీసుకొచ్చాడంట. వేడివేడిగా ఉన్నాయి రా మమ్మీ తిను తిను అనేసి. మా ఈ చివరనే కొంచెం ఫ్రంట్‌కి బెల్లం జిలేబీ అయితే వేస్తారు. సో పంచదార కూడా ఉంటదిలెండి. పంచదార కంటా కూడా బెల్లం జిలేబీ ఎక్కువ టేస్ట్‌గా ఉంటదండి. కొన్ని చోట్ల పులుపుగా ఉంటది కదా! సో అలాంటిది అంతగా తినబుద్దయ్యేదండి. ఇక్కడైతే పులుపన్నది లేకుండా మొత్తం అంతా కూడా స్వీట్‌గా చాలా బాగుంటది. సో సమోసా తెచ్చాడు. సమోసాకి కూడా ఇక్కడ చట్నీ ఇస్తాడండి. చట్నీ అంటే చింతపండు, బెల్లం ఏదో మనకి తినడానికి టమోటా సాస్ టైప్‌లో అయితే ఉంటది. ఆ చట్నీ అయితే ఈరోజు ఇవ్వలేదండి. సమోసా టేస్ట్ కూడా అస్సలు బాలేదు. అంటే ఆ చట్నీ వల్లనే సమోసాకి టేస్ట్ వస్తుందనుకుంటాను. సో ఉత్తిది తింటే ఏదో పిండి తిన్నట్టుగా అలా అనిపిచ్చింది. సో ఫైనల్‌గా తినేసామనుకోండి. నాకైతే టీ తాగాలనిపించింది అవి తిన్న తరువాత. నేనైతే ఒక టీ పెట్టుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి అసలు వీడియోస్ అయితే ఏం షూట్ చేయకూడదనుకున్నానండి. చాలా వర్క్ ఉంది కదా అన్నట్టుగా. ఇంకా ఆఫ్టర్‌నూన్ 2:30 ఆ టైంకయితే వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. ఇంకా తడిగుడ్లు ఒకటి పెట్టాలి. ఇంక నైట్ పెడదాం కదా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. సో ఆ వీడియో అలా కంటిన్యూ చేసుకుంటా వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అయ్యిందండి. సో ఈ మొక్కలొచ్చేసి నవంబర్‌లో వేశానండి. చంద్రకాంత పూలు అంటాం కదా! మనం త్రిమూర్తులు పూజ చేసుకున్నప్పుడు మహావిష్ణువుకి ఈ పువ్వులతో పూజించాలనేసి అప్పుడైతే ఈ పువ్వులని ఎక్కువ యూజ్ చేస్తాము. ఈ పువ్వులొచ్చేసి నైట్ టైమే కాస్తాయండి. కార్తీక మాసంలో నవంబర్ నెలలో త్రిమూర్తులు పూజ చేసుకున్నప్పుడు ఈ చంద్రగంటి పువ్వులతో పాటుగా అత్తయ్య గారైతే కొన్ని విత్తనాలు కూడా పంపించారండి. సో అవైతే కుండీల్లో వేశాను. మొక్కలు చూసారు కదా! భలే వచ్చేసాయండి. అవైతే పువ్వులు పూసాయి. సో చూసారు కదా! ఇదొచ్చేసి లైట్ పింక్ కలర్‌లో అయితే ఉంది. ఒకటొచ్చేసి డార్క్ పింకు, ఇంకొకటి యెల్లో మటండి. నిన్నైతే 3 కలర్స్ పూసాయి. వీడియో షూట్ చేయలేదు కానీ, ఈరోజైతే ఒక కలరే ఒకటే పూసిందండి. ఇంకా చాలా మొగ్గలున్నాయి. ఇవి ఇచ్చుకోవడానికి 3, 4 రోజులు పడతాయండి. ఇప్పుడు కట్ చేస్తే వీడియో అండ్ బాక్స్ కూడా కట్ చేస్తున్నాను. ఏంటి ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? వాటర్ ప్యూరిట్ అయితే తీసుకున్నామండి. ఎప్పుడు జనవరిలో అనుకుంటాను. సో అప్పటి నుంచి కూడా ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అలాగే అప్పట్లో షూట్ చేసిన వీడియోస్ అయితే చాలా పెండింగ్‌లో ఉండిపోయాయండి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు పోస్ట్ చేయలేదు అన్నది ముందు ముందు వీడియోస్‌లో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అలా పోస్ట్ చేయకుండా ఉన్న వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి వన్ బై వన్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో కరోనా టైం అప్పటి నుంచినండి ఈ వాటర్ ప్యూరిట్ అయితే తీసుకోవాలనుకున్నాము. అప్పటి నుంచి కూడా ఎందుకులే అక్కర్లేని ఖర్చు అన్నట్టుగా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ కరోనా టైంలో వాటర్‌కి అయితే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళమండి. అంటే వాటర్ అయిపోయిన 2 డేస్ వరకు కూడా తీసుకొచ్చేవారు కాదు. తర్వాత మళ్ళీ అవి బయట 1 డే అంతా చెట్టేసి తర్వాత లోపలికి తీసుకువెళ్ళటం. మనకు వాటర్ అయిపోయినా కూడా చాలా ఇబ్బంది పడవలసి వచ్చేదండి. ఆ టైంలో మా హస్బెండ్ అయితే వాటర్ ప్యూరిట్ తీసుకుందాం అనేవారు. సో నేనే ఎందుకు అక్కర్లేని ఖర్చు అన్నట్టుగా ఆపేసేదాన్నండి. అక్కర్లేని ఖర్చు అంటే దీని మీద అమౌంట్ 10,000 కానీ 15,000 కానీ పెట్టి తీసుకోవాలి. ఇంకా మంచి మంచి కంపెనీలు అయితే 20, 25 వరకు కూడా ఉన్నాయండి. అంత అమౌంట్ వీటి మీద పెట్టి ఇవి తీసుకునే కంటే కూడా ఆ అమౌంట్ మీద వచ్చే వడ్డీతో మనకి నెలంతా వాటర్ వచ్చేస్తాయి కదా అన్నట్టుగా తీసుకోలేదండి. టిన్ వచ్చేసి 20 రూపీస్ అండి. నెలకి 6, 7 టిన్లు పట్టేవి. ఎవరైనా వస్తే కనుక ఇంకో 2 టిన్లు ఎక్స్ట్రా పడేవండి. అంటే వంట కూడా ఆ వాటర్‌తో చేయటం వల్ల కొంచెం ఎక్కువ వాటర్ పట్టేవి. అసలు ఇబ్బంది అనేది ఉండేది కాదండి. ఇంకా ప్యూరిట్ అసలు ఏయించుకోవాల్సిన అవసరమే లేదు. మేము హౌస్ మారాం కదా! అక్కడ కూడా మాకు వాటర్ ప్రాబ్లమ్ అంటూ ఏం లేదండి. మున్సిపల్ వాటర్ ఉన్నాయి, నార్మల్ వాటర్ ఉన్నాయి. కానీ మున్సిపల్ వాటర్ వచ్చేసి చాలా మట్టిగా వచ్చేవి. ఇంక మనకి ఎలాగో ఈ టిన్‌లు అలవాటే కదా అనేసి అతన్ని ఇక్కడికి కూడా తీసుకొస్తారంటే ఆ ఏరియా మాకు దూరం అయిపోద్దండి. తీసుకురామని చెప్పారు. కానీ మేము హౌస్ తీసుకున్న ఈది చివరే వాటర్ ప్లాంట్ అయితే ఉందండి. టిన్ వచ్చేసి 10 రూపీసే. సర్లే వాళ్ళు కూడా 20 ఇస్తే ఇంటికి తెచ్చేస్తారేమో అని అడిగితే వాళ్ళు వెయ్యరంటండి. ఒక పెద్దాయన ఉంటారు. ఆయన తీసుకురాలేనమ్మా నేను ఇక్కడే ఉంటాను. 10 రూపీస్ కదా టిన్ను ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు అందరూ అని చెప్పారండి. ఇంక మేము కూడా అలాగే తెచ్చుకునేవాళ్ళం. వాటర్ కూడా బాగానే ఉండేవండి. సో ఇంక ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాటర్ కూడా దగ్గరలో ఉన్నాయి అనుకునే టైంకి మాకిక్కడ కరెంటు లో వోల్టేజ్ ఎక్కువండి. అత్తమాట్లు కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతాం. లిఫ్ట్ ఆపేయటం. 2 రోజులు ఇంక లిఫ్ట్ ఏసేవారు కాదండి. లేకపోతే ట్రాన్స్‌ఫర్ పేలిపోవటం. ఒక 4 రోజులు మళ్ళీ లిఫ్ట్ ఆపేయటం. అలాంటి టైంలో వాటర్ టిన్నులు ఒక్క అంతస్తు, 2 అంతస్తులు కాదండి బాబు. 4 అంతస్తులు మోసుకు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకిలా కాదు ప్యూరిట్ తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ చాలా షాపులు చూసామండి. చాలా కాస్ట్ చెప్పారు. మా ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు ఇలా అని చెప్తే తను ఎందుకు నేను పంపిస్తాను. మేము ఆల్రెడీ ఏయించుకున్నాము.
9000 9500 గుర్తులేదు. అది బాగుంటుందని చెప్పేసి వాళ్ళైతే పంపించారు. ఫైనల్‌గా ప్యూరిట్ అయితే ఏపించుకున్నాము. అది వేసిన తర్వాత వేసేటప్పుడు ఒక కథ అయితే ఉందండి. అది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి నైట్‌కి చపాతీ, అలాగే గుడ్డు కూర అయితే చేస్తున్నాను. మా అబ్బాయి వచ్చేసి గుడ్డు మసాలా కర్రీ కావాలన్నాడండి. వాడి కోసం గుడ్లు ఉడికేసి వాటిని కట్ చేసి మసాలా పెట్టి కర్రీ అయితే చేశాను. సో, ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చి 10 అయ్యిందండి. ఈ టైంలో ఏంటి కలిపేస్తున్నాను అనుకుంటున్నారా? మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు అత్తయ్య గారు జున్నుపాలు అయితే ఇచ్చారండి. అవైతే త్వరగా వండేసుకోండమ్మా, అప్పుడే 2 నెలలు అవుతుంది జున్నుపాలు ఇచ్చి. మీరు పట్టుకు వెళ్తారని అలా చెప్పాను అనేసి అయితే చెప్పారు. సో, ఇంకొచ్చిన తర్వాత 2 డేస్ నుంచి కుదరలేదండి. ఇంక ఈరోజైతే జున్ను చేసేద్దాం కదా అనేసి కొన్ని పాలు, అలాగే బెల్లం, మిరియాలు, యాలకులు అయితే వేసి కలిపి చెట్టాను. ముందుగా చిన్న గ్లాసుడు జున్నయితే చేసి చూస్తానండి. అంటే మరీ పలచగా ఉందా? లేకుంటే అందులో బెల్లం సరిపోయిందా లేదా? మరీ గట్టిగా ఉందా? తెలుస్తది కదా! ఒక చిన్న గ్లాస్ చేసుకున్నట్లయితే. దాన్ని బట్టి మిగతా పాల్లో పడితే కొంచెం బెల్లం వేయటం కానీ, లేకుంటే మరీ గట్టిగా ఉంటే కొన్ని నార్మల్ పాలు కానీ వేయటం కానీ చేస్తానండి. సో, ఇంకది మరీ పలచ కాదు కదా! ఏంటో వాటర్ వాటర్‌గానే ఉందండి. పాలు ఆవు పాలు కాబట్టి మరీ పలచగున్నట్టుంది జున్ను పాలు. నేను అందులో నార్మల్ పాలు కొంచెం వాటర్ యాడ్ చేసేసాను. అందుకో ఏంటో తెలీదు కానీ అది మరీ గట్టిగా అవ్వలేదు కానీ పలచగా ఉందండి. ఇందులో నార్మల్ పాలు కానీ, బెల్లం కానీ అయితే ఏం పడవండి. జున్ను పాలు వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఇంక జున్ను పాలు అయితే లేవు. సర్లే ఇంకెలా వచ్చినా పర్లేదులే అన్నట్టుగా ఈ పాలన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ చిన్న గ్లాస్‌లో చూడండి ఇంకెంతసేపు ఇది ఆవిరి మీద ఉడికేసినా కూడా అలా పాలు పాలులాగే చూసారు కదా! తోడుకోలేదు. ఇంక సర్లే ఎలాగో అలాగుంటదని మొత్తం పాలన్నీ పెట్టేసానండి. ఇంక టైం వచ్చేసి 10:30 అలా అయిపోయింది. ఇది ఉడుకుతులోపు 11 అలా అవుతది కదా! సో, చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. జున్నుని చూసి అల్లిపోకండి. అడుగునంత వాటరే, పైన మట్టుకి జున్ను ఆ విధంగా అయితే ఉందండి. సో, రేపటి వీడియోలో ఏ విధంగా జున్ను వచ్చిందో అన్నది మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.